హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేహా క్రియేషన్స్. మనం ఈరోజు వీడియోలో ఏంటంటే స్వరూప్ బ్యాగ్ కోసం మనం కీ చైన్ అయితే మేక్ చేద్దాం. మన దగ్గర అయితే ఈ కీ చైన్ రింగ్స్ అంటూ ఏం లేవండి. ఇది వచ్చేసి వాడు ఇంతవరకు క్యారీ చేసిన కీ చైన్ అనమాట. అది వచ్చేసి వాడి ఫ్రెండ్ వాడు నాదంటే నాదని అనుకున్నారంట. అలా అయితే అది పాడైపోయింది. దాని ప్లేస్లో స్వరూప్ ఏం చెప్పాడంటే, అమ్మ నువ్వు కీ చైన్ మేక్ చేసి నాకు ఇవ్వు, కానీ ఆ కీ చైన్ చూసిన వెంటనే చెప్పకుండానే నాదని అందరికీ తెలిసిపోవాలి అని చెప్పాడనమాట. అంటే కొంచెం డిస్కషన్ అయిందంట నాది అని, దానివల్ల అనమాట. దానికోసం నేనేం చేస్తున్నానంటే చూడండి, 6mm బీడ్స్ తీసుకొని వాడికి కీ చైన్ మేక్ చేద్దాం అనుకుంటున్నాను. దానికి సిజరు, అట్లనే మనకి తెలిసిందే కదా నీడిలు, దారం ఇవైతే కావాలి. వాడి టాస్క్ ఏంటి, వాడని పేరు చెప్పకుండానే వాడిదని తెలియాలంటే వాడి ఫోటో అయితే పెట్టాలని ఫిక్స్ అయ్యాను. దానికోసం ఇప్పుడు ఫోటోతో మనం కీ చైన్ అయితే మేక్ చేద్దాం. ఓకేనా, చూడండి 4 బీడ్స్ అయితే 6mm బీడ్స్ తీసుకున్నాం. ఫస్ట్ ఆ 6mm బీడ్స్ తీసుకొని దాన్ని ఏంటంటే 4 బీడ్ మెథడ్లో అయితే మేక్ చేసుకోవాలి. చూడండి, స్టార్టింగ్ బీడ్కి అయితే మనం తీసుకొచ్చామంటే ఇలా ఒక ఫ్లవర్లా మేక్ అవుద్ది కదా. ఆల్రెడీ మీకు తెలిసిన విషయమే, ప్రీవియస్ వీడియోస్లో అంతా 4 బీడ్ మెథడ్ అంటే ఏంటని మీరు చూసే ఉన్నారు. కాబట్టి ఇట్లా మనం ఏంటంటే ఒక 4-5 లైన్స్ అయితే వేసుకోవాలి. ఓకేనా, 2 లైన్స్ అయితే కంప్లీట్ అయ్యాయి కదా. దీనికి మళ్ళీ మనం 3 బీడ్స్ యాడ్ చేసామంటే మనకి థర్డ్ వన్ కంప్లీట్ అవుద్ది. ఈ కీ చైన్ అయితే ఆల్రెడీ రాఖీ అయితే నేను తయారు చేశానండి. అదేంటంటే రౌండ్ షేప్లో ఉంటుంది. ఒకవేళ మీకు కావాలి అనుకుంటే, రౌండ్ షేప్లో అట్లా కావాలి అనుకుంటే మన ఛానల్లో ఉంది, మీరు విజిట్ చేయండి. చూడండి, ఇక్కడ 3 ఫ్లవర్స్ అయిన తర్వాత నేను సైజ్ అయితే చూస్తున్నాను అనమాట. కానీ సైజ్ అయితే సరిపోలేదు. ఇంకొక ఫ్లవర్ అయితే వేసుకుందాం. ఇంకో 3 బీడ్స్ మనం వేసామంటే చక్కగా ఇంకో ఫ్లవర్ అయితే తయారవుద్ది కదా. దీన్ని మనం ఒక సైడ్ వచ్చేసి మనకి ఫోటోకి సరిపోయినట్లుగా పొడవు వెడల్పు అన్నీ వచ్చేటట్లు మనం చూసుకోవాలి. నేను 4 లైన్స్తో అయితే వేస్తున్నానండి. కాకపోతే ఏంటంటే 4 లైన్స్తో వేసేటప్పుడు తర్వాత అయితే కరెక్ట్గా రాలేదన్నమాట. ఎందుకంటే నేను ఆల్రెడీ కీ చైన్ మొత్తం మేక్ చేసిన తర్వాతనే కదా మీకు నేను ఇలా చెప్తున్నానంటే, వాయిస్ తర్వాత చెప్తున్నాను కాబట్టి చెప్తున్నాను. 5 లైన్స్ అయితే వేసుకోండి మీరు స్టార్టింగ్ నుంచి కూడా. ఓకే, నేను 4 వేసాను కాబట్టి మీరు 5 అయితే వేయండి. 5 లైన్స్ స్టార్ట్ చేసి అట్లనే మనం దాన్ని 5 లైన్స్ వరకు, అంటే పొడవు వెడల్పు అన్నీ సమానంగా ఉండేటట్లు ఎటువైపు నుంచి చూసినా 5 లైన్స్ వచ్చేటట్లు అయితే మేక్ చేసుకోండి. ఓకేనా, అప్పుడైతే మనకి కరెక్ట్గా అయితే మనకి కీ చైన్ అయితే మేక్ అవుద్ది. మనం ఈ 6mm బీడ్స్తో పాటు దీనిలో ఏంటంటే సింపుల్గా ఉంది ఒకటి, అట్లనే కొంచెం డిజైన్ని తరువాత అయితే కొంచెం యాడ్ చేశానండి. స్టార్టింగ్లో అనుకునేటప్పుడు అయితే సింపుల్గా అనుకున్నాను, కానీ దాని తర్వాత కొంచెం డల్గా ఉందనిపించి ఇంకొంచెం మేక్ చేశాను అనమాట. అంటే స్టెప్స్ కొన్ని యాడ్ చేశాను. అది మీకు ఎలా నచ్చింది ఏంటి అనేది అయితే పక్కా కామెంట్ చేయండి. ఒకవేళ మీ పిల్లల స్కూల్లో కూడా కీ చైన్ ఎలా ఉంది అనుకుంటే, ఇప్పుడు మనకి బ్యాగ్స్కి అంతా నేమ్ అలా రాసి పంపించమని చెప్తున్నారు కదా, మీరు ఇలా ఒక కీ చైన్ మేక్ చేసి పెట్టారంటే అసలు మా స్వరూప్ చెప్పినట్లుగా ఎవరికి చెప్పకుండానే ఇది వాడి బ్యాగ్ అని అయితే అర్థమవుద్ది అనమాట. ఓకేనా, చూడండి ఇలా నేనేంటంటే ఇక్కడ 4 లైన్సే చూపించాను. కాకపోతే ఏంటంటే ఇది 4 లైన్స్తో అయితే కంప్లీట్ అవ్వలేదు. తర్వాత ముందు మీకైతే అర్థమవుద్ది. కాకపోతే ఆల్రెడీ నాకు తెలుసు కాబట్టి నేను 4 లైన్స్తో అవ్వలేదు కాబట్టి 5 లైన్స్ తీసుకోండి అని అయితే చెప్తున్నాను. ఇదైతే ఫోటో కరెక్ట్గా సరిపోతుంది, కానీ దాని తర్వాత ఏంటంటే మనం అల్లుకునేటప్పుడు ఫేస్ అసలు కరెక్ట్గా కనిపించట్లేదండి. దానికోసం నేను ఇంకొక లైన్ పెంచాను అనమాట. ఓకేనా, సరిపోయింది కదా, ఎందుకు అలా చెప్తున్నారు అని అనుకుంటారు కదా, దానికోసమే నేను డౌట్ క్లారిఫై చేస్తున్నాను. చూడండి, ఎటువైపు ఒకవైపు ఏంటంటే 5 లైన్స్ వేసాను, ఒకవైపు 4 వేసాను కదా. మీరేంటంటే ఎటువైపు నుంచి వచ్చినా 5 వచ్చేటట్లు అయితే వేసుకోండి. ఓకే, ఇప్పుడు వచ్చేసి ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ అనుకోండి, ఎందుకంటే మనం ఫోటోకి వెనక సపోర్ట్గా ఉంటుంది. ఇప్పుడు నేను చేస్తున్నది ఏంటంటే ఫ్రంట్కి అనమాట, ఒక ఫ్రేమ్లా అయితే తయారు చేయాలి. ఓకే, మనకి ఏంటంటే ఎటువైపు నుంచి చూసినా 5 లైన్స్ వచ్చేటట్లుగానే మనం జస్ట్ అవుట్లైన్ మాత్రమే వేసుకోవాలండి. మధ్యలో బీడ్స్ అంతా ఏమీ వేయనవసరం లేదు. ఓకేనా,
మీరు ఒకవేళ అలా కాదు మీకు సింపుల్గా కావాలి అనుకుంటే చూడండి నేను నార్మల్గా వేస్తున్నాను. ఇది చూడండి దీంతో పాటు చూడండి ఇలా 3 వచ్చాయి కదా. దీంతో పాటు మీకు ఇంకా సింపుల్ వే అనుకుంటే ఫస్ట్ 5 ఫ్లవర్స్ వచ్చేటట్లుగా 2 లైన్లు అయితే సపరేట్గా అల్లుకొని దాన్ని రెండింటిని కూడా మీరు కలిపి జాయిన్ చేశారనుకోండి, ఓకేనా. జాయిన్ చేస్తే అంటే 5 లైన్స్ వచ్చేటట్లుగా జాయిన్ చేయాలి. ఆల్రెడీ ఇక్కడ చూడండి ఇక్కడ 4 వచ్చాయి కదా. చూడండి దీన్ని ఏంటంటే సెకండ్ లైన్ స్టార్ట్ అయినట్లుగా ఆ సెకండ్ లైన్ స్టార్ట్ చేసినప్పుడు చూడండి ఇలా 3 బీడ్స్ వేసుకుంటాం కదా. 3 బీడ్స్ వేసుకున్నాక ఇంకా లైన్ కంటిన్యూ చేయకుండా అలా ఫ్రంట్కి అయితే వెళ్ళాలన్నమాట. అర్థమవుతుందా? మనమంటే సెకండ్ లైన్ అయితే మళ్ళీ ఈ బీడ్ దగ్గరికి వచ్చి లైన్ మొత్తం కంప్లీట్ చేస్తాం. ఇక్కడ అలా చేయనవసరం లేదు. దాన్ని ఏంటంటే లైన్ పెరుగుతుంటూ పోవాలి కాబట్టి ఆ స్ట్రైట్ బీడ్ దగ్గరే మనం ఇంకొక 3 బీడ్స్ యాడ్ చేసుకుంటూ వెళ్తే సరిపోద్దండి. ఓకే చూడండి ఇలా 3 అయితే కంప్లీట్ అయ్యాయి. 3 ఫ్లవర్స్ అనమాట. మనకి ఏంటంటే 5 ఫ్లవర్స్ అయితే కంప్లీట్ అవ్వాలి. ఇందులో అయితే ఈ 5 ఫ్లవర్స్ కూడా ఓకేనండి. కాకపోతే ఏంటంటే ఇక్కడ వచ్చింది చూసారా, మనం స్టార్టింగ్ వేసాం అది 4 లైన్స్ వేసాం కదా, అది 4 కాదు, అది కూడా 5 వచ్చేటట్లే మీరు స్టార్టింగ్ నుంచి మేక్ చేసుకోండి. నేనైతే ఇంకొంచెం ముందుకి మన వీడియో అయిన తర్వాత అయితే మీకు అర్థమవుద్ది. ఎందుకంటే నేను వేసి మళ్ళీ బ్యాక్ చేశాను, ఎందుకంటే అది ఫోటో కరెక్ట్గా కనిపించట్లేదని. ఆ తప్పు అయితే మీరు చేయకుండా నేను మీకు ముందే చెప్తున్నాను అనమాట. ఓకేనా. ఈ కీ చైన్ మేక్ చేసిన తర్వాత అయితే స్వరూప్ చూసి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడండి. ఎంత హ్యాపీ అంటే అమ్మ నేను ఇలా చెప్తే నువ్వు అలా చేసావు అన్నాడు. అంటే దానికి ముందు కొంచెం ఏడ్చాడనమాట. నువ్వు నేహాకైతే హ్యాండ్ బ్యాగ్స్ చేస్తావు, లేకపోతే నువ్వు నేహా అడిగితే ఏమైనా చేస్తావని. 2 పిల్లలు ఉంటే ప్రతి ఇంట్లో జరిగేదే కదా, అలా అనమాట. ఇంక ఈ కీ చైన్ చేసిన వెంటనే అమ్మ నేను ఇలా చెప్పాను నువ్వు ఇంక వెంటనే అలా చేసావని చెప్పేసరికి ఇంక నేహ కూడా నాకు కూడా కావాలనింది. నేను ఇంకొక కీ చైన్ కూడా మేక్ చేశానండి. కాకపోతే కొంచెం లేట్ అయితే అయ్యింది వీడియో పెట్టడానికి. చూడండి ఇలా 5 బీడ్స్ మనకు కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు ఏంటంటే మనం 2 వైపులు కంప్లీట్ అయింది కాబట్టి ఇది 3వ సైడ్ అల్లుకుంటున్నట్లు అనమాట. అర్థమవుతుందా? దీన్ని ఒక ఫ్రేమ్ లాగా అయితే మనం అల్లాలి. అంటే అవుట్లైన్ మాత్రం ఇప్పుడు 5 లైన్స్ ఉంటే అవుట్లైన్ మాత్రం ఇచ్చి మధ్యలో బీడ్స్ అయితే అల్లకుండా వదిలేయాలన్నమాట. చూడండి ఇక్కడ 4 వచ్చాయి కదా, నేను అదే మీకు చూపిస్తున్నాను. ఈ మధ్యలో మనం కలుపుకుంటే సరిపోద్ది అని అయితే చెప్పాను. కాకపోతే ఏంటంటే అది కొంచెం సరిపోలేదు కాబట్టి ఇక్కడ కూడా మీరు 5 లైన్స్ వేసుకోండి. స్టార్టింగ్ మీరు వేసేటప్పుడు కూడా 5 లైన్స్ వేయండి. అప్పుడు మీరు ఇంకా వెనక్కి తీయాల్సిన అవసరం అయితే ఉండదు. ఓకేనా. అలా ఇంకా నేహాదైతే నేను ఏం చేశానంటే ఆల్రెడీ చెప్తున్నాను కదా, రెడ్ కలర్లో వేసాను. ఇది వచ్చేసి వైట్ కలరు. ఓకేనా. ఈ కీ చైన్ కంప్లీట్ అయిన తర్వాత మీకు నచ్చిందా లేదా అని అయితే పక్కా కామెంట్ చేసి అయితే చెప్పండి. ఓకేనా. ఇంకొక విషయం ఏంటంటే నేను చాలా వీడియోస్లో అయితే చెప్తూనే ఉన్నాను, మీకు ఎటువంటి వీడియోస్ కావాలి అని అయితే నాకు కామెంట్ చేయండి. బీడ్ వర్క్లో అనమాట. అంటే కీ చైన్స్, బ్రాస్లెట్స్ అట్లా ఏం కావాలి అని అనుకుంటున్నారో నేను అవే ఫస్ట్ చేయడానికి అయితే ప్రిఫర్ చేస్తానని చెప్తున్నాను. కాకపోతే అయితే మీరు కామెంట్ అయితే చేయట్లేదు. ఇప్పుడు ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా మీకు నెక్స్ట్ ఏం కావాలి అని అనుకుంటున్నారో పక్కా కామెంట్ చేయండి. చూడండి నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా, 4 లైన్స్ వేయడం వల్ల ఏంటంటే ఫేస్ కనిపించట్లేదు కరెక్ట్గా అని. అందుకనే నేను మళ్ళీ దీన్ని మొత్తాన్ని విప్పి నేను తర్వాత 5 లైన్స్కి అడ్జస్ట్ చేశాను. అందుకనే మీకు ఫస్ట్ నుంచి అదే విషయం చెప్పాను అనమాట. చూడండి మొత్తం బీడ్స్ అన్నీ తీసాక మళ్ళీ ఇదిగోండి ఇక్కడ చూసారు కదా, ఇంకో 3 బీడ్స్ యాడ్ చేశాను అనమాట 5 లైన్స్ అవ్వటం కోసం. దాని తర్వాత మనం కలుపుకునేటప్పుడు ఇక్కడ కూడా వేస్తా. ఓకే. ఇలా మొత్తాన్ని అయితే కంప్లీట్ చేసుకున్నాం. అంటే 5 లైన్స్తో ఇది చూసారు కదండి, మీకు చూపిస్తుంది. ఇది కూడా 4 లైన్సే ఉంటుంది స్టార్టింగ్ పార్ట్ కూడా. దాన్ని కూడా నేను ఇప్పుడు అడ్జస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే నేను ఫస్ట్ ఆల్రెడీ నా దగ్గర శాంపిల్ అలా ఏం లేదండి. ఏ శాంపిల్ లేకుండా వేయడం వల్ల ఏంటంటే మనకి ఎలా వేసుకోవాలి ఏంటని కొంచెం అయితే కన్ఫ్యూజన్ ఉంటుంది. అదే మనకి ఈ బీడ్ వర్క్లో ఏంటంటే మనకు ఒక శాంపిల్ అంటూ ఉందనుకోండి, మనం దాన్ని చూసుకుంటూ లైన్స్ ఎన్ని, బీడ్స్ ఎన్ని, ఎక్కడ ఎన్ని బీడ్స్ వేయాలి అని ఈజీగా వేసుకోవచ్చు అనమాట. అది ఆల్రెడీ నేను మేక్ చేశాను, కానీ అదేంటంటే మనకి ఇలా ఫ్రేమ్ టైప్ కాకుండా మనకి రౌండ్. ఓకేనా. అదేంటంటే రాఖీ కోసం అని మేక్ చేశాను. మనకి అది దానివల్ల మనకు అంత క్లారిటీ లేకపోవడం వల్ల కొంచెం మిస్టేక్ అయితే జరిగింది.
కాకపోతే నేను ఫస్ట్ నుంచి మీకు చెప్తున్నాను కాబట్టి ఆ మిస్టేక్ జరగకుండా మీరు చూసుకోండి, ఓకేనా. ఇది వచ్చేసి ఇంకా అన్ని వైపుల నుంచి మధ్యలో ఒక్కొక్క బీడు యాడ్ చేసుకుంటూ అయితే దాన్ని మనం కలుపుకోవాలన్నమాట. అంటే పార్ట్ 1 పార్ట్ 2 అనుకుంటే పార్ట్ 1ని పార్ట్ 2ని మధ్యలో బీడ్స్ వేసి అయితే కలపాలి, ఓకేనా. ఇలా చూసారు కదా, ఇది పార్ట్ 1 పార్ట్ 2 అనుకుంటే స్టార్టింగ్లో ఒక బీడు, దాని తర్వాత అట్లా ఒక బీడు వేసి మనం దాన్ని అయితే కలుపుకోవడం జరిగింది. అలానే మనం 4 వైపులు కూడా సేమ్ అట్లనే చేయాలండి. కాకపోతే మీకు ఏంటంటే ఇప్పుడు స్టార్టింగ్లో 2 బీడ్స్ వేసాం, కానీ ఇక మీదట ఏంటంటే 1 బీడ్ వేసుకుంటే సరిపోద్ది. ఆల్రెడీ మనకి ఏంటంటే వర్క్ టచ్ ఉండే వాళ్ళకైతే ఈ వీడియో కూడా అవసరం లేదు, ఈజీగానే వేసుకుంటారనమాట. ఇలా మనం 3 వైపులు కూడా వేస్తాం. ఇక్కడ మీకు ఒక డౌట్ అయితే రావచ్చు, ఇది ఆల్రెడీ వీడియో అయితే ఇలా వెళ్తూ ఉంటుంది, నేను ఫోటో కోసం అయితే చెప్తున్నాను. ఇప్పుడు ఫోటో కీచైన్ అని చెప్పి ఫోటో అయితే దీనిలో అడ్జస్ట్ చేస్తున్నాం, అంతవరకు బాగానే ఉంది. కాకపోతే ఏంటంటే పిల్లలు పట్టుకొని వెళ్ళేటప్పుడు వాటర్ కావచ్చు, లేకపోతే ఎప్పుడైనా సరే బై ఛాన్స్ ఏదైనా సరే ధూళి దుమ్మి లేకపోతే మనకి వాటర్ ఇట్లా ఏమైనా అయ్యి ఫోటో అయితే తొందరగా పాడైపోయే ఛాన్స్ అయితే ఉంది కదా. చూడండి, ఇది మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు రెండో వైపు అయితే అలా 3 వైపులు కూడా కంప్లీట్ చేసుకొని మనం ఒక వైపు అయితే ఉంచుకుంటే సరిపోద్దండి. అది ఫోటో మనం దాని లోపల ఇంజెక్ట్ చేయటం కోసం అనమాట, ఓకేనా. ఇలా మనకి ఫోటో ఇవంతా వాటర్ అవంతా పడడం లేకపోతే ఈ డస్ట్ దీనివల్ల కూడా మనకి పాడవుద్ది కదా. మరి దాన్ని మనం ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి? ఈ కీచైన్ ఇంకొన్ని ఎక్కువ రోజులు బాగా ఉండాలి అంటే దానికి కూడా మనం ఈజీగా మన ఇంట్లో ఉండే వాటితోనే దాన్ని ఏంటంటే ఏం చేస్తాం, ప్రొటెక్ట్ చేయాలంటే ఏది దానికి తగలకుండా ఏం అవ్వకుండా దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. చూసారు కదా, మనం 3 వైపులు అయితే ఇప్పుడు వేసుకున్నాం. ఇప్పుడు ఇలా పెట్టేటప్పుడు అయితే మనకి కొంచెం అయితే సరిపోవట్లేదు, కాబట్టి నేనేం చేస్తున్నానంటే ఈ హైట్ అంటే హెడ్ ఉంది కదండి, అటువైపు అయితే కట్ చేయకండి. అటువైపు అయితే కట్ చేయకుండా మనకి కింద ఉంది కదా, మనకి డౌన్ సైడ్లో అయితే మీరు ఫోటోని కట్ చేశారనుకోండి, అప్పుడు ఏంటంటే ఫేస్ కరెక్ట్గా ఉంటుంది, మనకి ఏంటంటే ఫోటో కరెక్ట్గా ఉంటుంది. చూసారు కదా, దాన్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి అని అయితే ఇప్పుడు చూడండి, ఇది కూడా వాళ్ళ స్టేషనరీలో భాగమే. మనం ఇప్పుడు ఎలా ఇయర్ స్టార్టింగ్ కాబట్టి బుక్స్ కవర్స్ అయితే వేస్తాం కదండి, దానిలోనే మనం ఏంటంటే ఆ కవర్నే నేను తీసుకున్నాను. ఆ కవర్నే మొత్తం దీనికి ప్యాక్ చేసి 4 వైపులు కూడా 4 పిన్నులు అయితే కొట్టానండి, ఎందుకంటే బయటకు రాకుండా ఉండటం కోసం. చూసారు కదా, కవర్ మధ్యలో అయితే నేను ఫోటో ఉంచాను, ఫోటో ఉంచి దాన్ని ఫోల్డ్ చేశానండి, జస్ట్ ఒక లేయర్లా కాకుండా అట్లా. చూసారు కదా, అలా మడతలు పెట్టి మనకి ఈజీగా ఉండేటట్లు బయటకు అయితే ఫోటో నీట్గా ఉండేటట్లు 4 వైపులు కూడా మనం ఏంటంటే పిన్ చేసాం. దీనికి పిన్ చేయడం వల్ల ఏంటంటే మనకు ఆ పిన్ చేసే ప్లేస్లో ఏంటంటే మనకు ఆల్రెడీ ఈ బీడ్స్ ఉంటాయి కాబట్టి ఆ పిన్స్ కూడా మనకు కనిపించవు. మనకి ఏంటంటే ఫోటో మీద ఏం పడినా ఏదైనా సరే అంత తొందరగా పాడైపోదు, ఓకేనా. అలా కాకుండా మనం డైరెక్ట్గా ఫోటోనే పెట్టామనుకోండి, దాని మీద చిన్న ఏ డస్ట్ పడినా లేకపోతే ఏ పెన్నుతో పిల్లలు గీసినా సరే వెంటనే పాడైపోద్ది, మనం ఎంత చేసినా శ్రమ అంతా వేస్ట్ అయిపోద్ది కదా. అలా కాకుండా ఫోటోని అయితే ఇలా నేను చక్కగా ప్యాక్ చేశాను. చూడండి, 4 వైపులు కూడా పిన్స్ అయితే అంటే అసలు కవర్ కూడా ఏం అవ్వకుండా ఉండటం కోసం అనమాట, ఓకేనా. మీరు కూడా ఇలానే చేయండి. స్కూల్కి అని కాకపోయినా సరే ఇప్పుడు ఏంటంటే మన దగ్గర ఈ పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు కూడా ఉంటాయి కదా, స్కూల్ కోసమని తీసుకుంటాం మనం. ఆ ఫొటోస్ ఉంటాయి కాబట్టి మీరు ఇలా ఒక కీచైన్ అట్లా మేక్ చేసి ఉంచారనుకోండి, తర్వాత ఏంటంటే ఈ బీడ్స్తో తయారు చేసిన వస్తువులు అండి అస్సలు పాడవు, దీనికైతే పక్కా గ్యారంటీ అనమాట. మీరు ఇలా పెరల్ బీడ్స్తో కాకుండా క్రిస్టల్తో తయారు చేశారనుకోండి, ఇప్పుడు వీడికి 7 ఇయర్స్, ఈ 7 ఇయర్స్ కాదు కదా, వీడికి 17, 27 వచ్చేంత వరకు కూడా జాగ్రత్తగా చూసుకుంటే ఈ కీచైన్ అలానే ఉంటుంది, ఓకేనా. ఈ బీడ్ వర్క్ ఏంటంటే అంత తొందరగా అయితే బీడ్స్ పాడవ్వు, క్రిస్టల్ అయితే అస్సలు పాడవ్వండి. మనం జస్ట్ అట్లా ఏదైనా డిజైన్ మేక్ చేసుకున్నామంటే సర్ఫ్ వాటర్లో పెట్టి తీస్తే సరిపోద్ది, అలా అనమాట. చూడండి, మనం ఇక్కడ ఆల్రెడీ దీన్ని ఏంటంటే నార్మల్గా కూడా మనం దాన్ని అక్కడ ఇంజెక్ట్ చేయొచ్చు, కాకపోతే ఏంటంటే నేను ఈజీగా అవడం కోసం ఇట్లా మనం క్లోజ్ చేసుకుంటాం కదండి, ఆ క్లోజ్ చేసుకునేటప్పుడు సెకండ్ బీడ్ దగ్గర అయితే నేను దీన్ని
కలిపి దాంతోపాటు బీడ్స్తో పాటు అల్లేస్తున్నాను అనమాట. అలా అల్లుకోవడం వల్ల మనకు తర్వాత పెద్ద కష్టమేమి ఉండదు అనమాట, ఈజీగా అయిపోద్ది. చూడండి ఇలా మిగిలిందని కూడా ఇలానే మనం కంప్లీట్ చేసుకోవాలి. ఇది సింపుల్ వేలో అండి. చూసారు కదండి, ఈ కీ చైన్ ఏంటంటే సింపుల్. ఆల్రెడీ నేను మీకు చెప్పాను కదా 2 డిజైన్స్లో దీన్ని మేక్ చేసుకోవచ్చు. కొంచెం ఏంటి మన నార్మల్గా మన భాషలో చెప్పాలంటే డైలీ వేరు పార్టీ వేరు అంటాం కదా, అలా అనుకోండి మీరు. ఇదేంటంటే మనం చూడండి ఇలా సింపుల్గా వచ్చింది కదా, కొంచెం తర్వాత దానికి ఇంకొంచెం బీడ్స్ అవంతా వేసామనుకోండి ఇంకొంచెం లుక్ అయితే బాగుంటుంది. మీకు ఇది నచ్చిందా లేకపోతే నెక్స్ట్ నేను అల్లే ప్రాసెస్ నచ్చిందా అని కూడా కామెంట్ చేసి చెప్పండి. ఎంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే పక్కా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అబ్బా, ఓకేనా. ఇంత కష్టపడి వీడియోస్ మేక్ చేస్తున్నాం కదా, ఒక లైక్ ఇచ్చారనుకోండి మేము కూడా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఇలా ఇంకొన్ని వీడియోలు కూడా చేయడానికి బాగుంటుంది అనమాట. మీకు కీ చైన్స్ కావాలా లేకపోతే బ్రాస్లెట్స్ కావాలా, ఇంకా అలా ఏం కావాలి, లేకపోతే హోమ్ డెకరేటివ్ ఐటమ్స్, ఫ్లవర్ వాజు, వాల్ హ్యాంగింగ్స్ అట్లా ఏం కావాలంటే మీరు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. నెక్స్ట్ వీడియోస్ అవే వస్తాయి, ఓకేనా. ఇప్పుడు చూడండి మనకి ఈ ఫోటోకి ఏంటంటే మధ్య మధ్యలో ఇలా కనిపిస్తుంది కదా, నేనేమనుకున్నానంటే ఇక్కడ 4mm బీడ్స్ ఉంటాయి కదా, వాటిని అయితే యాడ్ చేద్దాం అనుకున్నా. 4mm బీడ్స్ ఎలా వేయాలి ఏంటి అనేది అయితే మనకైతే ఒక కన్ఫ్యూజన్ అండి, ఎందుకంటే స్టార్టింగ్ కాబట్టి. చూడండి మనకి ఇక్కడ ఈ బీడ్కి మధ్యలో గ్యాప్ అయితే వస్తుంది కదా, ఆ గ్యాప్లో అయితే వేసుకునేటప్పుడు మనకి ఎలా వస్తుంది ఏంటైతే చూద్దాం అనమాట. కార్నర్స్లో విడిచిపెట్టేద్దామా లేదా అనేది కూడా నాకైతే క్లారిటీ లేదు. చూడండి ప్రస్తుతానికైతే ఒక బీడ్ అయితే వేస్తున్నాను కార్నర్లో కూడా, అంటే కార్నర్లో 2 బీడ్స్ అయితే వచ్చాయి కదా అక్కడ, కాకపోతే అక్కడ వేయకుండా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నా. చూద్దాం ఎలా వస్తుంది ఏంటి అని. చూడండి మనం అలా చేయడం వల్ల ఏంటంటే కార్నర్లో బీడ్స్ వేసేటప్పుడు అయితే మనకు కరెక్ట్గా రాలేదు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే మనకి ఇలా 4 సైడ్స్ ఉన్నాయి కదా, 4 సైడ్స్ మనకి ఇట్లా 2 బీడ్స్ వరకు అయితే వేయండి. ఆ కార్నర్ని అయితే నార్మల్గా మనం కలిపేయచ్చు, మధ్యలో బీడ్ ఏమి యాడ్ చేయకుండానే మనం కలుపుకుంటే సరిపోద్ది. చూసారు కదండి మనకి ఇప్పుడు ఒక లైన్ అట్లా మనకి ఫామ్ అయింది కాబట్టి బాగుంటుంది. మనం ఇప్పుడు ఈ కార్నర్స్ ఉన్నాయి కదా, ఈ కార్నర్స్లో ఈ కార్నర్ నుంచి స్టార్ట్ చేసి మనం ఇలా చూడండి 4 బీడ్స్ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, ఆ ఫ్లవర్కి మధ్యలో అయితే మనం ఒక బీడ్ని యాడ్ చేసుకుందాం. అది వచ్చేసి మనకి ఇది వైట్ కాబట్టి వైట్. ఇప్పుడు మన దగ్గర ఏంటంటే మెయిన్ ఏంటంటే నేను ఈ కలర్సే చేద్దామని అయితే అనుకోలేదండి, మన దగ్గర ఉన్న బీడ్స్ని బట్టి నేను చేస్తున్నాను. చూడండి మన దగ్గర 4mm బీడ్స్ అట్లనే 6mm బీడ్స్, పెరల్ బీడ్స్ అయితే వైట్ రెడ్ మాత్రమే ఉన్నాయన్నమాట. కాబట్టి నేను 6mm బీడ్స్ అట్లానే 4mm బీడ్స్ వైట్ యూజ్ చేశాను. దానిపైన మనకి బాగా కనిపించడం కోసం ఆ ఫ్లవర్ మధ్యలో వచ్చేటట్లు చూడండి ఇక్కడ రెడ్ బీడ్స్ని అయితే యూజ్ చేస్తున్నాను. మొత్తం 4 వైపులా కూడా మొత్తం అలానే అల్లుకుందామండి. స్టార్టింగ్లో అయితే 4 కార్నర్స్లో పెడదాం అనుకున్నా, కాకపోతే కాదు మొత్తానికి అయితే వేసానండి లైన్లు పూర్తిగా. చాలా బాగుంది లుక్ అయితే. మీరు కూడా ముందు కంప్లీట్ అయిన తర్వాత అయితే అదే విషయం చెప్తారనే గ్యారంటీ అయితే నాకుంది. చూడండి మనం ఇది ఎలా వేసుకోవాలి అంటే స్టార్టింగ్ మనం ఏదైనా ఒక బీడ్ నుంచి అయితే దారం తీసుకుంటాం కదండి, ఆ దారంకి ఏంటంటే మనం ఇప్పుడు అదే బీడ్ అయితే ఎక్కించుకోవాలి. దాని ఆపోజిట్లో చూస్తున్నారు కదా, మీకు ఇక్కడ క్లారిటీగా అర్థమవుద్ది, చూపిస్తాను చూడండి. ఇప్పుడైతే మనం ఒక బీడ్ అయితే తీసుకున్నాం కదా, దానికి ఏంటంటే మనం దారం ఏ బీడ్ నుంచి అయితే తీసుకున్నామో దాని ఆపోజిట్ బీడ్కి వేరే సైడ్ నుంచి అయితే తీసుకొని రావాలి, ఓకేనా. కొంచెం వాయిస్ ఇవ్వటానికి కూడా వీడియో అయితే చాలా లెంతీ అయిపోయింది కదండి. 20 మినిట్స్ అంటే ఆగకుండా మాట్లాడాలంటే కష్టం, కాబట్టి కొంచెం అయితే అడ్జస్ట్ చేసుకోండి. కాకపోతే మీరు కొంచెం అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమవుద్ది. చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. చాలా బాగా వచ్చిందని నేనైతే చెప్పడం కాదు, స్వరూప్ చెప్పిన మాటలు బట్టి అయితే నేను చెప్తున్నాను. వాడికైతే చాలా బాగా నచ్చింది, అంతకంటే మనకేం కావాలి. ఎందుకంటే నేను అసలు మేక్ చేసింది వాడి కోసం కాబట్టి వాడికి నచ్చితే చాలు. నాకు నచ్చినా నచ్చకపోయినా, ఎవరికి నచ్చినా నచ్చకపోయినా సరే అంతే కదా. చూడండి ఇలా మనం ఒక లైన్ వేసుకునేటప్పుడు ఇలా అయితే అయ్యింది. అట్లనే 4 వైపులు కూడా వేసుకుందాం. ఏం లేదు, ఒక దారంకి అయితే మనం తీసుకున్నాం కదా, ఇంకా
ఏ బీడ్ని టచ్ చేయకుండా మనం ఏంటంటే ఆ మిడిల్ బీడ్స్ని మాత్రమే టచ్ చేసుకుంటూ ఒక బీడ్ నుంచి దారం తీసి ఒక బీడ్ ఎక్కించాలి, దాని ఆపోజిట్ ఉన్న బీడ్ నుంచి తీసుకొని రావాలి. అంతేనండి, చూస్తున్నారు కదా. చాలా ఈజీగా మనకైతే కంప్లీట్ అయిపోయింది అన్నమాట. చూడటానికి ఎలా ఉంది, మీకు నచ్చిందా లేదా ఏంటి అనేది అయితే పక్కా కామెంట్ చేసి అయితే చెప్పండి. కామెంట్ చేయడం వల్ల ఏంటంటే ఎవరు ఎలా దీన్ని చూసిన తర్వాత మీకు ఎలా అనిపించింది అనే ఒక ఐడియా నాకు వస్తుంది కదా, నెక్స్ట్ ఎలాంటి వీడియోలు చేయాలి అని. ఓకేనా. ఇప్పుడైతే ఈ వీడియో కంప్లీట్ అయిన తర్వాత నేను నేహ కోసం కూడా అల్లానని చెప్పాను కదండి, అది వచ్చేసి నేను థంబ్నెయిల్లో అయితే పెడతాను 2 కీ చైన్స్ కూడా. మీకు అప్పుడు ఏది కలర్ కాంబినేషన్ బాగుంది అనే ఐడియా కూడా వస్తుంది. ఓకే, ఇంతవరకు చూసారు కాబట్టి మన ఛానల్కి ఒక లైక్, అట్లానే ఒక షేరు, ఒక సబ్స్క్రైబ్ చెయ్యండి అబ్బా. ఓకేనా, అస్సలు మర్చిపోవద్దు. ఇంకో విషయం ఏంటంటే మీకు ఏ వీడియో కావాలనేది కూడా పక్కా కామెంట్ చేసి చెప్పండి. ఓకేనా. ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. మనం దారాన్ని ఏదైనా ఒక ప్లేస్ దగ్గరికి తీసుకొని వచ్చి 3 వేసుకుంటే సరిపోద్ది. 3 వేసిన తర్వాత ఆల్రెడీ నేను చెప్తుంటాను కదా, ఒక 3-4 బీడ్స్ తర్వాత వరకు తీసుకొని వెళ్ళి దాన్ని అక్కడ కట్ చేసుకుంటే మనకు 3 ఎక్కడ ఉందని అయితే తెలీదు. బీడ్ వర్క్లో అయితే మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేసాం, ఎక్కడ అయితే ఎండ్ అయిందని తెలియకుండా మనం వేసుకున్నామంటే అదే అసలు అంటే ఇంకా అది బాగుందని అర్థం, అంతే. ఇంకా అసలు చెప్పాల్సిన అవసరం లేదు. 3 అంటూ కనిపించకుండా ఉంటే చాలు. ఓకేనా, మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. బాయ్.